హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్ స్పెషల్గా పిల్లలు ఇంట్లో ఐస్ క్రీమ్ అడుగుతుంటారు కదా, బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సో మరి ఈ టేస్టీ ఐస్ క్రీమ్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. లేదా ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ లేకపోతే చిక్కటి గేదె పాలైనా తీసుకోవచ్చు. సో మొత్తానికి మీగడ తీయని పాలను తీసుకుంటే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పాలు ఇలా వేడవుతుండగా మరో పక్కన చిన్న గిన్నెలోకి ఒక 7-8 జీడిపప్పు పలుకులు, మరో 7-8 బాదం పప్పు పలుకులని ఒక గంట ముందే వేడి నీళ్ళలో వేసి నానబెట్టానండి. ఇలా గంట ముందే నానబెట్టి పెట్టుకుంటే ఈ బాదంపై ఉండే పొట్టు అనేది ఈజీగా ఉడి వస్తుంది. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయడానికి చిన్న మిక్సీ గిన్నెలోకి నానబెట్టిన జీడిపప్పు పలుకులు, అలాగే పొట్టు తీసిన బాదం పలుకులను యాడ్ చేసి, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసి ఎక్కడా పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ వచ్చే విధంగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరో పక్కన పాలు కూడా ఇలా వేడవడం స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈ పాలపై వచ్చే మీగడ ఈ పాలలోనే కలుపుకుంటూ బాగా మరిగించాలి. ఇక్కడ మనం క్రీమ్ పాలను తీసుకున్నాం కాబట్టి కలుపుతూ మరిగించాలి, లేకపోతే అడుగున పట్టేసినట్లుగా ఇలా అట్టులా ఫామ్ అవుతుందన్నమాట. సో ఇలా కలుపుతూ ఒక 5-10 నిమిషాలు ఇలా మరిగించామంటే పాలు అనేది ఒక హాఫ్ వరకు రెడ్యూస్ అయిపోతాయండి. ఈ టైంలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ని యాడ్ చేయండి. ఇది కొంచెం గట్టిగా పేస్ట్లా ఉంటుంది కాబట్టి కొంచెం పాలను యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి యాడ్ చేయండి. ఈ కాజు బాదం పేస్ట్ యాడ్ చేశాక కూడా ఇలా కలుపుతూ మరిగించాలి, లేకపోతే ఆ కాజు బాదం పేస్ట్ కూడా ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కలుపుతూ చక్కగా మరిగించండి. చూడండి, ఇక్కడ మనం తీసుకున్న 100% పాలల్లో ఒక 30-40% మాత్రమే పాలు ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇలా క్రీమ్లా రావాలన్నమాట. ఇలా వస్తేనే మనకి ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్స్ని బాగా కలుపుతూ ఉండండి. కలపకుండా ఉంటే ఇలా పైన అట్టులా ఫామ్ అవుతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ కానీ బెల్లం కానీ తీసుకోండి. అలాగే పూర్తిగా చల్లారిన పాల మిక్స్ని కూడా యాడ్ చేయండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి ఒక 2-3 పల్సులు ఇచ్చి తీసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా నురగలాగా వస్తుందన్నమాట. ఇలా ఉంటే మనకి ఐస్ క్రీమ్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్లా చేసుకోవడానికి ఇంట్లో ఉండే ఇలా చిన్న టీ గ్లాసులైనా వాడుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఒకే గిన్నెలోకి తీసుకుంటున్నాను. కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్లా చేయడానికి ఇలా ఒకే గిన్నెలోకి తీసుకొని పైన కొంచెం గార్నిష్ కోసం ఇలా కట్ చేసిన బాదం పలుకులను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక ఇలా సిల్వర్ ఫాయిల్ కవర్తో కానీ లేదా ఏదైనా ప్లాస్టిక్ కవర్తో కానీ కవర్ చేయండి. ఇలా కవర్ పెట్టడం వల్ల ఐస్ క్రీమ్ మీద ఐస్ అనేది పేరుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ గిన్నెని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్ని హై కూలింగ్లో ఉంచి ఒక 7-8 గంటల పాటు ఫ్రీజ్ చేయాలి. చూడండి, నేను ఇక్కడ ఒక 8 గంటల తర్వాత ఫ్రీజ్ చేశాక ఫ్రిడ్జ్ నుంచి తీసి చూపిస్తున్నాను. చూసారా, ఇలా కవర్ తీసి చూసామంటే ఐస్ క్రీమ్ అనేది చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు కొంచెం గార్నిష్ కోసం మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవి కంప్లీట్లీ ఆప్షనల్ అండి. ఐస్ క్రీమ్ తింటుంటే అక్కడక్కడ తగిలితే టేస్ట్ బాగుంటుందని వేశాను. చూసారా, మనం చేసిన ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా క్రీమీగా వచ్చిందో. ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. డెఫినెట్గా మీరు ఓసారి ఇలా సింపుల్గా ఇంట్లో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా మంచి టేస్ట్తో వస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.